హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీ కూడా నేను చూపిస్తానండి. కాకపోతే అది లాస్ట్లో చూపిస్తాను. అలాగే ఈరోజు నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మన ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, మన ఛానల్ అయితే 1K రీచ్ అయిందండి. అంటే 1000 సబ్స్క్రైబర్స్ మనకి ఛానల్కి వచ్చేసారు. వైటీ ఫ్యామిలీ 1K దాటిందనమాట. మన ఛానల్లో 1000 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందండి. చెప్పలేను అసలు ఈ ఫీలింగ్ని, అంత హ్యాపీగా ఉంది. అంటే 10 రోజులకో 20 రోజులకో నెలకో వచ్చేలేదండి. 4 మంత్స్ పట్టిందనమాట నేను ఇక్కడికి రీచ్ అవ్వడానికి. ఇదైతే నైట్ అండి. నేను కరెక్ట్గా ఒక 1 అవర్ ముందు చూస్తే నేను చాలా తక్కువలో ఉన్నాను. సో ఇంక అవ్వదు అనుకున్నాను. కానీ ఒక 1 అవర్ తర్వాత చూస్తే 97కి వచ్చేసిందండి. ఏం అర్థం కాలేదు. నాకు లైవ్లో ఎలా పెట్టాలో కూడా తెలియదు అనమాట, లైవ్ కౌంటు. ఇంక అప్పటికప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసి త్వరగా ఆన్ చేశాను. ఇలాగా ఫైనల్గా అయితే మనకి 1000 సబ్స్క్రైబర్స్ 1K రీచ్ అయిపోయిందండి. చాలా హ్యాపీ అనిపించింది. మంచి కంటెంట్ ఉన్నా కానీ కొన్నిసార్లు కొంచెం లేట్ అవుతుందండి. సక్సెస్ అనేది అందరికీ త్వరగా రాదు కదా, అందుకే నేను చాలా వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫైనల్గా అయితే మనకి రీచ్ అయిపోయింది. సో నేనైతే చాలా హ్యాపీ అండి. దానికి కారణం మీరే అండి. సో నేనైతే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, రెసిపీ కూడా చాలా బాగుంటుంది. దీపిక పడుకొనే ఉంది కదా హీరోయిన్, ఆవిడ ఫేవరెట్ డిజర్ట్ అంట ఇది. న్యూట్రిల్లా అంటే కేక్తో మిక్స్ చేసేసి ఒక మంచి రెసిపీ అండి. దానికోసం ఫస్ట్ మనకైతే ఇలాగా కేక్ కావాలండి. అది ఇంట్లో ప్రిపేర్ చేసుకునింది అయినా పర్లేదు, లేదంటే ఇలా మనకి ప్యాకెట్స్ ఉంటాయి కదా బ్రిటానియా, ఇవైనా పర్లేదు, లేదంటే బేకరీస్లో అమ్ముతారు కదా నార్మల్ కేక్స్, అవైనా పర్లేదు. అంటే ప్లెయిన్ కేక్, వీటినైతే ఇలాగా మనం తీసుకొని కొంచెం అంటే రెండుగా తుంచుకోవాలండి. అంటే పెద్దవిగా కాకుండా కొంచెం చిన్న ముక్కలుగా ఇలా వేసుకుంటే మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఇది ఫస్ట్ టైం కాదండి, నేను చాలాసార్లు ఈ రెసిపీ చేసి తినున్నాను. చాలా బాగుంటుంది. అందుకే మీతోనైతే సింపుల్ రెసిపీ ఒకసారి మీకు షేర్ చేయాలనుకున్నాను. మీరు ఎప్పుడైనా ఏమన్నా స్నాక్స్ లాంటివి ఇంట్లో అవైలబుల్ లేనప్పుడు ఈజీగా ఇలాంటివి అయితే పిల్లలకు పెట్టవచ్చు, అలాగే మీరు తినొచ్చు. నెక్స్ట్ బిస్కెట్ అండి. ఇలాగ బిస్కెట్స్ తీసుకొని ఒక 2 బిస్కెట్స్ ఇలాగ నలుపుకోవాలండి. మనము మరీ పొడిగా కాకుండా కొంచెం నలుపుకుంటే సరిపోతుంది. ఇదైతే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అండి. నెక్స్ట్ న్యూట్రిల్లా ఉంటుంది కదా, మనం దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్స్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చు. న్యూట్రిల్లా చాలా టేస్టీగా ఉంటుందండి. సో కొంచెం ఎక్కువ వేసుకున్నా కానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. ఏం పర్లేదు, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. ఇదైతే కొంచెం థిక్గా అయిపోయి ఉంది. సో అట్లా ఉందన్నమాట. నార్మల్గా కొంచెం లిక్విడ్ టైప్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐస్ క్రీమ్, వెన్నీలా ఐస్ క్రీమ్ తీసుకోవాలండి. దాన్ని కూడా ఒక 2 స్కూప్స్ ఇలా వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. అంటే ఐస్ క్రీము, న్యూట్రిల్లా, బిస్కెట్స్, కేక్స్ ఒకటి కాదు కదా, ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక కేక్ని అయితే నేను సైడ్ ఉంచుకొని దాన్ని ఇలాగా నలిపాను అనమాట, మనకి చూడడానికి బాగుంటుంది అనేసి. నెక్స్ట్ ఇది చాక్లెట్ సిరప్ అండి. చాక్లెట్ సిరప్ని అయితే ఇలాగా పైన ఇలా గార్నిష్లా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికి. అంటే మనకి కంటికి బాగా కనిపిస్తే కదండి మనకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసిందండి. అసలు ఇది చూస్తుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. అంటే మనకి ఒకటి మెత్తగా తగులుతుంది కదా కేక్, అంటే స్పాంజీగా, అలాగే బిస్కెట్స్ కొంచెం మనకి క్రంచీగా ఉంటాయి కదా, అలాగే స్వీట్గా న్యూట్రిల్లా నార్మల్గానే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఐస్ క్రీము, ఇవన్నీ కంబైన్ చేసి ఒక డిసర్ట్ అండి ఇది. అసలు ఎంత టేస్ట్ ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.